మిరాయి సినిమా చూసాను, చాలా బాగుంది. తేజ సజ్జా వచ్చేసి ఇలానే ఇంకొక 2 సినిమాలు కంటిన్యూ చేశాడు అనుకో, టాప్ 10 హీరోల జాబితాలో చేరుకవుతాడు భయ. ఎక్కడి నుంచో వచ్చాడు, సింగిల్గా వచ్చాడు, ఇండస్ట్రీని ఇప్పుడు ఊచకోత కోయిస్తున్నాడు. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేస్తున్నాడు భయ ఈ సినిమాతో. మనోజ్ గారు వచ్చేసి హీరో కంటే యాక్టింగ్ మనోజ్ ఇంకా సూపర్ గా పెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికినట్టే, ఇప్పుడు కొత్త విలన్ వచ్చాడు, అంత బాగా యాక్టింగ్ చేశాడు. తేజ సత్య వచ్చేసి హీరో కథ ఎంచుకోవడంలో చాలా మైండ్ పెడుతున్నాడని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకు ఒక దేవుళ్ళ సినిమా, అంత బాగా ప్రజెంటేషన్ చేశాడు సినిమా. ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అయినట్టు ఏం అనిపించలేదు. క్లైమాక్స్ వచ్చేసి ఇంకా గుజ్బంప్స్ రప్పించాడు. సినిమా ఖచ్చితంగా పార్ట్ 2 పెట్టినా కానీ చూసే అంత సినిమాకి ఇంకా హైప్ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. చాలా ఇది దేవుడి సినిమా కాబట్టి పక్క 5/4 ఇవ్వాల్సిందే. కనిపించాడు. మీరైతే చాలా బాగా చూస్తారు యాక్టింగ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది నెగిటివ్ క్యారెక్టర్ అంటే జగపతి బాబు టైప్లో కంబ్యాక్ వస్తుంది అనమాట నెగిటివ్ క్యారెక్టర్స్లో. అది తేజ సజ్జనే ట్వీట్ చేశాడు, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. వాయిస్ క్యామియోనో మీరే ఐడియా పెట్టుకోవచ్చు. చాలా బెటర్ ఉన్న కంపేర్డ్ హీరోస్లో చాలా బెటర్ తేజ సజ్జ స్క్రిప్ట్ సెలెక్షన్. అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తున్నారు. రొటీన్ సినిమాలు తీయకుండా చాలా కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఇదనే కాదు, ఎప్పటి నుంచో కొత్త కొత్త కాన్సెప్ట్స్, అంటే మన చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండే కాన్సెప్ట్స్లో ఇది కూడా ఒకటి. అది మనం చెప్పలేం కదా. ఈ మూవీ అయితే కొంచెం ఫ్యాంటసీ జానరే కాబట్టి మీరు ఫ్యాంటసీలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శ్రేయ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టరే కానీ పెద్ద కంబ్యాక్. ఈ సినిమాతో పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టబోతున్నాం. అసలు నాకు తెలిసి థియేటర్లో ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకుని మరి చూస్తారు. 2500 కోట్లు కొట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమాతో. పవన్ కళ్యాణ్ అన్న రాక, మంచి సినిమా లేక హీరోలకు సుఖాలు ఎక్కువైనాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీ దూర తీరిపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 2500 కోట్లు కొట్టబోతున్నాం. తమన్నా అయితే నాకు తెలిసి ఫుల్ బాటిల్ దాకా కొట్టడం బీజిఎం చిత్త కొట్టేశాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీలో సీట్లు చిరిగిపోయినాయి, ఆ రేంజ్లో కొట్టాడు. మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో జై హనుమాన్కి వెయిట్ చేస్తున్నాము. మధ్యలో మిరాయి కూడా మెస్పరైజింగ్ మిషన్, ఒక మంచి మోటివేషన్ మూవీ అయితే కనుక ఆడియన్స్కి ఫీల్ అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మూవీలో ఉన్న కిస్ట్లు, సో మనం చరిత్రలో తీసుకున్న విధానం చదివే అది కళ్ళతో మనం నోటితో పదం. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే విజువల్ వండర్గా గ్రాఫిక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. తేజ సజ్జు హీరో అయినా నెగిటివ్ రోల్లో మనోజ్ 1000% క్యారెక్టర్కి బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా ఆర్టిస్ట్ స్కిల్స్ తగ్గట్టుగా చాలా బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసేది కాదు, మనం కళ్ళతో చూస్తేనే వెయిటేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటనేది కూడా రివీల్ చేశారు డైరెక్ట్ నీకు నెగిటివ్గా ఏమి వెళ్ళలేదు. స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగిటివ్ అయ్యాడని పెయిన్ కూడా రివీల్ చేశాడు. సో బాగుంది మూవీ, వాచబుల్. ఎక్కువ ఏం కాదు, జస్ట్ టైటిల్ వరకు అంతే. రానా అయితే కిస్ట్ ఇచ్చాడు, ఫుల్ ఎంత ఏంటి అనేది చెప్పలేదు. కిస్ట్లు అయితే బాగున్నాయి. అసలు ఏంటంటే థ్రిల్లర్, అడ్వాన్స్, ఫ్యాంటసీ ఎన్నో మూవీస్ చూస్తాం కానీ బట్ మన శాస్త్రాలకు తగ్గట్టుగా జై శ్రీరామ్ అనే దానికి ఇది ఒక మంచి విజన్ ఉన్న మూవీ, వాచబుల్ మూవీ. సో బట్ ఆయన బాడీ కూడా ఇప్పుడు 30 to 40 మధ్యలో ఉన్నాడు కాబట్టి హీరో కింద అది వేరే వర్షన్, విలన్ కింద అయితే కనుక 1000% జస్టిఫికేషన్ ఇస్తారు.